నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ గారు. వారిని అడిగి అసలు క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న మాట. దాంతో ఎంతమంది బాధపడుతున్నారో కూడా తెలిసిన అంశమే. దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే డాక్టర్ నమస్తే గారు. అండి. చాలామంది చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటారు క్యాన్సర్ అని. అసలు వాళ్ళకొచ్చే క్యాన్సర్ ఏంటి? ఎందుకు వస్తదంటారు వాళ్ళకి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ చిన్నపిల్లలు వచ్చేది మాత్రం ఎక్కువగా లుకీమియా అండి. మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ చిల్డ్రన్ ఇస్ లుకీమియా అంటే బ్లడ్ క్యాన్సర్. ఓహ్! చాలా వరకు మోస్ట్ కామన్ అవే వస్తాయి. హ్మ్. కాకపోతే చిల్డ్రన్‌లో నేను ఇంతకుముందు చెప్పినట్టు చిల్డ్రన్‌లో వచ్చేవన్నీ ఎక్కువగా అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియాస్. హుహు. ఏఎల్ఎల్ అని ఒక లుకీమియా అంటాం. హ్మ్. ఆ లుకీమియాకి మంచి ట్రీట్మెంట్ గాని తీసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ 85-90% క్యూర్ చేసుకోవచ్చండి. హుహు. ఎందుకంటే చిన్నపిల్లలు ట్రీట్మెంట్‌ని చాలా బాగా తట్టుకుంటారు. మనం హుహు. ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా బాగా తట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆర్గాన్ రిజర్వ్ అంటాం. హ్మ్. అంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చినా గానీ తెల్ల కణాలు ఇవన్నీ మళ్ళీ ఫాస్ట్‌గా ఉత్పత్తి అయిపోతూ ఉంటాయి. వాళ్ళు ఇన్ఫెక్షన్ ఫైట్ చేసే కెపాసిటీ బావుంటుంది వాళ్ళలో. అవి టాలరబిలిటీ అంటాం. అంటే మనం ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది మినిమల్‌గానే ఉంటది. ఓకే. సో, అందుకనే మనకి మెడిసిన్స్ అనేది చాలా మంచి డోసెస్‌తో ఇవ్వచ్చనమాట వాళ్ళకి. సో నార్మల్ పర్సన్స్ చేసేయచ్చు వాళ్ళకి. వాళ్ళకి ఫ్యూచర్‌లో ఇంకా 85-90% చాలా వరకు మనం క్యూర్ గాని, కంట్రోల్ గాని చేసుకోవచ్చు. బట్ ట్రీట్మెంట్ అనేది టైంకి వెళ్ళాలి. కరెక్ట్ పద్ధతిలో వెళ్ళాలి. హ్మ్. ఎందుకంటే ఈ లుకీమియా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఆల్మోస్ట్ 8-9 మంత్స్ వరకు నడుస్తుందండి. ఇట్స్ నాట్ హుహు. వన్ డే. ఆహ్, పేషెంట్ వారానికి ఒకసారి రావాల్సొస్తుంది ట్రీట్మెంట్ కోసం. హ్మ్. వన్స్ ఒక 3-4 మంత్స్ ఆ ఇంజెక్షన్స్ కోసం వచ్చిన తర్వాత మళ్ళీ మనం టాబ్లెట్స్‌గా మారుస్తాం అనమాట పేషెంట్స్‌కి. టాబ్లెట్ ఓకే. ఫార్మ్‌లో తీసుకుంటూ ఉండాలి ఇంటి దగ్గరుండి. హుహు. ఇలా కంటిన్యూయస్‌గా మనం చెప్పినట్టు ప్రోటోకాల్ గాని ఆహ్, ఫాలో అయితే ఓకే. కొంచెం ఓపిక తెచ్చుకోవాలి. అంటే ఇట్స్ నాట్ వన్ డే కదండీ! అవును. పిల్లలు అంటే ఆల్మోస్ట్ ఇంక 1 ఇయర్ అలా యాహ్! వాళ్ళకి జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే 6-7 మంత్స్ హాస్పిటల్‌లోనే ఉండరు. హుహు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్‌లు ఇవన్నీ రాకుండా తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. తీసుకుంటే స్పెషల్ కేర్ ఇస్తూ ఉంటే వన్స్ ఆ ట్రీట్మెంట్ కోర్స్ అంతా అయిపోతే చాలా వరకు నయమైపోతూ ఉంటాయి. వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చింక. నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. దానికి మినిమమ్ ఏ ఏజ్‌లో చూడొచ్చంటారు పిల్లల్లో ఈ క్యాన్సర్ అన్నది? యూజువల్లీ 5-15 హ్మ్. ఇయర్స్ లోపలే ఎక్కువ లుకీమియాస్ అనేది వస్తూ ఉంటాయండి. హ్మ్. ఈ లుకీమియాస్. సెకండ్ మోస్ట్ కామన్ లుకీమియాస్ తర్వాతన బ్రెయిన్ ట్యూమర్స్ అండి. బ్రెయిన్ ట్యూమర్స్ ఓకే. మోర్ కామన్ ఇన్ చిల్డ్రన్. బ్రెయిన్ ట్యూమర్స్ యూజువల్లీ సర్జరీ ఫాలోడ్ బై ఏమైనా రేడియోథెరపీ అవసరం ఉంటే అలానే క్యూర్ చేసుకోవచ్చు. హుహుహు. వాళ్ళలో కూడా స్టార్టింగ్‌లో మనం యాహ్! గుర్తించగలమంటారా? కొంచెం అవి ఇంకా ఎర్లీగానే గుర్తిస్తామండి. ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్స్ అనేది పేషెంట్‌కి సింప్టమ్స్ త్వరగానే వచ్చేస్తాయి. ఎలాంటి సింప్టమ్స్ చూడొచ్చు? సపోజ్ కొంతమందిలో ఫిట్స్ రావచ్చు. అంటే ఫిట్స్ వచ్చిన వెంటనే స్కాన్ చేసేస్తాము. హ్మ్. పేషెంట్ పిల్లల్లో కొంచెం నడవడం ఇబ్బందవ్వచ్చు. హ్మ్. బానే నడిచే వాళ్ళలో కొత్తగా నడవడం ఇబ్బందవ్వచ్చు. ఏమన్నా చూపులో ప్రాబ్లమ్ రావచ్చు. హెడేక్ కంటిన్యూయస్‌గా కంప్లెయింట్ చేయొచ్చు. వామిటింగ్స్ కొత్తగా రావచ్చు. హ్మ్. ఇలాంటివన్నీ కొన్ని సింప్టమ్స్ బ్రెయిన్‌లో ఏమన్నా ట్యూమర్ ఉంటే ఈ సింప్టమ్స్ అనమాట. హుహు. ఆహ్, ఏమన్నా ఫిట్స్ వచ్చినప్పుడు కాలు, చెయ్యి చచ్చి పడిపోవడం. హ్మ్. అంటే పారాలిసిస్ గూడా వచ్చే అవకాశాలుంటాయి. ఈ సింప్టమ్స్ ద్వారా వెంటనే ఎంఆర్ఐ చేస్తాం కాబట్టి ఏమన్నా వాపు, గడ్డలాగా ఉందంటే డౌట్‌ఫుల్‌గా ఎంఆర్ఐలో అర్థమైపోతుంది. నార్మల్ గడ్డలా ఉందా? క్యాన్సర్ గడ్డలాగా ఉందా అని. ఏ గడ్డలాగా ఉన్నా గానీ అది ఆపరేషన్‌కే వెళ్తారు హ్మ్. ఆల్మోస్ట్ అందరూ. హుహుహు. ఆపరేషన్ చేసిన తర్వాత అది వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ అంటే వాటిలో గూడా గ్రేడ్స్ ఉంటాయండి. ఓకే. ఫస్ట్ గ్రేడ్ టు ఫోర్త్ గ్రేడ్ వరకు. ఆ గ్రేడ్‌ని బట్టి తర్వాత పేషెంట్ పిల్లలకి ఏమన్నా రేడియోథెరపీ ఇవ్వాలా? లేకపోతే కీమోథెరపీ ఏమన్నా యాడ్ చేయాలా? వద్దా? అనేది డిసైడ్ చేస్తాం. హుహు. పిల్లల్లో కూడా. పిల్లల్లో. వాళ్ళకైతే కొంచెం త్వరగా ఏమైనా పేరెంట్స్ ఈ విషయాలు ఏంటి, ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తే గనక వె కొంచెం ముందే ముందే వెళ్లి డాక్టర్‌ని సంప్రదించాలండి. సరైన డాక్టర్ యాహ్! ఎస్పెషల్లీ ఈ మధ్య కాలం ఏంటంటే తలనొప్పి అంటే ఓన్లీ తలనొప్పి వరకే తలనొప్పి. వదిలేస్తున్నారు. టాబ్లెట్స్ వాడిపించేసి వదిలేస్తున్నారు. వామిటింగ్స్ అంతే ఏదో ఫుడ్‌ది అరగక అని ఆహ్, ఫీల్ ఆహ్, ఫీల్ అయిపోతున్నారు. అయిపోతున్నారు. సో, ఈ రోజుల్లో అయితే భయపడాలి ఆ! ప్రతి విషయానికి కానీ కంటిన్యూ అవుతుంటే. ఎందుకు బట్ భయపడాల్సిన అవసరం ఉండదు కానీ, బట్ అన్ని హెడ్‌ఏక్స్ క్యాన్సర్ వల్ల కాదు. సపోజ్ ఒక 100 పేషెంట్స్ హెడ్‌ఏక్స్‌తో వస్తే ఒక 5% ఏమో ఉండొచ్చేమో క్యాన్సర్ అంతే. హ్మ్. బట్ నిర్లక్ష్యం చేయకూడదు. సపోజ్ ఎవరన్నా పిల్లలు ఆహ్, ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చినా గానీ హెడ్‌ఏక్ తగ్గట్లేదు అనుకుంటే మాత్రం వెంటనే ఎంఆర్ఐ చేయించుకోవాలి. సపోజ్ 2 వీక్స్ వరకు హెడ్‌ఏక్ తగ్గట్లేదు. హ్మ్. అన్‌యూజువల్ కదండీ! హ్మ్. హెడ్‌ఏక్ అనేది మహా అయితే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గానీ, ఇంకేమన్నా ఏమన్నా దెబ్బలు తగిలినప్పుడు అవును. గానీ అట్లానే అప్పుడే ఉంటుంది. హ్మ్. కానీ 2 వీక్స్ వరకు హెడ్‌ఏక్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవ్వడం, తగ్గకపోవడం, దాంతో హెడ్‌ఏక్‌తో పాటు ఇంకేమైనా కొత్తగా సింప్టమ్స్ అసలుకేమీ తినకుండా పేషెంట్ ఇరిటబుల్‌గా ఉండడం, హ్మ్. నడవడంలో ఇబ్బంది ఉండడం, వామిటింగ్స్ ఏమన్నా కొత్తగా రావడం, హ్మ్. చూపు సరిగ్గా
కనిపించకపోవడం, బ్లర్రింగ్ ఆఫ్ విజన్ అంటాం. మసకగా ఏమన్నా చెప్తుంటే సరిగ్గా కనిపించట్లేదని ఏమన్నా వాళ్ళు కానీ చెప్తే ఇలాంటివన్నీ సిమ్టమ్స్ అనమాట. లోపల ఏదో ఉంది, గడ్డలాగా ఉందని సిమ్టమ్స్. అప్పుడైతే ఖచ్చితంగా పీడియాట్రిక్ డాక్టర్ని కానీ న్యూరాలజిస్ట్ని కానీ కలిస్తే ఎంఆర్ఐ అని సజెస్ట్ చేస్తారు. దాని ద్వారా తెలుసుకునేయచ్చు మనం. ఓకే. ఆయన పిల్లల్లో ఎందుకు వస్తుందంటే రీజన్ ఏమైనా ఉందా ప్రత్యేకించి వాళ్ళకి ఏమన్నా? యూజువలీ ఇవన్నీ జెనెటిక్ రిలేటెడ్ అండి. అంటే అంతే. పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకి వచ్చినట్టు కాదు ఇవి లుకీమియాస్ అనేవి. మ్మ్. ఆ వయసులో బోన్ మేరలో ఉండే కణాలు, తెల్ల కణాల్లో ఏమైనా మ్యూటేషన్ జరుగుతాయండి. మ్మ్. అంటే మనకి 1,00,000 సపోజ్ ఒక 1,00,000 పాపులేషన్ తీసుకుంటే ఒక ఒక 10-15 మెంబర్స్కి లుకీమియా వచ్చే అవకాశాలు ఉంటాయి. మ్మ్. అంటే ఎవరికి వస్తుందనే చెప్పడానికి ఉండదు లుకీమియాస్ అనేది. ఓకే. సో నేను మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే ర్యాండమ్గా ఎవరు ఆ క్యాన్సర్కి సంబంధించిన మ్యూటేషన్ ఏమన్నా ఇన్ 1,00,000 పీపుల్ ఎవరికన్నా జరిగి ఉంటే మ్మ్. అవి ఆ కణం అనేది క్యాన్సర్గా మారిపోతుంది. ఓకే. సో స్పెసిఫిక్ రీజన్ అంటూ లుకీమియాలో ఉండదండి. మ్మ్. పెద్దవాళ్ళలో లుకీమియా వస్తే కొన్ని కారణాలు చెప్పుకోవచ్చు, అవును. కానీ చిన్న వాళ్ళలో లుకీమియా వచ్చిందంటే జెనెటిక్, అంటే లోపల ఏదైనా ఒక మ్యూటేషన్, క్యాన్సర్కి కారణమైన మ్యూటేషన్ జరిగి ఉంటే అది కూడా ర్యాండమ్ ఈవెంట్ లాగా. మ్మ్. అంటే నార్మల్ సెల్ డివైడ్ అయ్యేటప్పుడు ఏమన్నా డిఎన్ఏ కొంచెం మార్పిడి ఏమైనా జరిగితే అది క్యాన్సర్ కణంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. దానికంటూ స్పెషల్గా అది ఎందుకు జరిగింది అనేది ఇప్పటికీ ఒక కారణం లేదండి. ఇలా అంటే మామూలుగా ఒక ప్రెగ్నెంట్ లేడీ అప్పుడు స్కాన్ తీస్తారు డెలివరీ అయిన తర్వాత అట్లా. అప్పుడు ఏమన్నా పిల్లలకి ఫ్యూచర్లో అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉందనేది ఏమైనా తెలుస్తుంది అంటారా స్కానింగ్ అట్లా? లేదండి, స్కానింగ్ ద్వారా పిల్లలకి ఫ్యూచర్లో క్యాన్సర్స్ ఏమైనా రావచ్చా లేదా అనేది తెలుసుకోవడం అనేది ఉండదండి. ఉండదు అసలు, కష్టం అప్పుడు. అంటే ఎస్ ఎస్ ప్రెగ్నెంట్ లేడీలు అంటే కొంతమంది అంటే నార్మల్ కొన్ని అవయవాలు బాగోకపోయినా చెప్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటివి ఇంకా అంతవరకు అయితే అంతవరకు అంత టెక్నాలజీ ఇంకా రాలేదు. ఏమన్నా ఫ్యూచర్లో వస్తే అయామ్నెటిక్ ఫ్లూయిడ్ అంటాం, అంటే ఉమ్ము నీరు అంటాం కదా. అవును. ఆ ఫ్లూయిడ్ అంటే ఆ పిల్లల నుంచి వచ్చే కణాలు దాంట్లో కొన్ని డిపాజిట్ అయి ఉంటే దాని నుంచి మనం టెస్టింగ్, డిఎన్ఏ టెస్టింగ్ ఏమన్నా పంపించి దాని ద్వారా ఏమన్నా ఫ్యూచర్లో రావచ్చు అనేది తెలుసుకునేది అలా ఛాన్సెస్ ఒక కూడా టెక్నాలజీ ఏమన్నా ఫ్యూచర్లో రావచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికైతే లేదండి. లేదు. ఇంకా అలా ఎందుకు వస్తుంది అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ప్రతి ఒక్కరు. బెస్ట్ వే ఇట్ ఈస్, ఎప్పుడైనా సిమ్టమ్స్ ఇలాగ కంటిన్యూస్గా ఉంటే మాత్రం వెంటనే సంప్రదించడం. నేను ఇంతకుముందు చెప్పినట్టు మినిమం 2 వీక్స్ వరకు కంటిన్యూస్గా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఓకే. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు క్యాన్సర్కి సంబంధించి అందరికీ ఉండే అపోహలన్నిటికి కూడా వాళ్ళకి ఆలోచన వచ్చేటట్టు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే హెల్త్ మంచి టాపిక్తో మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాం. నమస్తే.